హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మైదాతో చిన్న చిన్న స్వీట్స్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ముందుగా అయితే మనం ఒక గిన్నె తీసుకోవాలి. ఈ గిన్నెలో నేను 2 కప్పుల మైదాని యాడ్ చేస్తున్నాను. ఈ మైదా యాడ్ చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అనేది కరిగించి వేసుకోవాలి. ఈ నెయ్యి వేసిన తర్వాత ఈ పిండి మొత్తం కలిసేటట్టు కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఒకసారి మనం చేతితో దీన్ని ఇలా పట్టి చూస్తే మనకి పిండి అనేది ఇలా కొద్దిగా ముద్దగా అవ్వాలన్నమాట. ఇప్పుడు మనం దీనిలో చిటికెడు సాల్ట్ అనేది వేసుకోండి. ఈ సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి పిండి మొత్తం బాగా కలిపి దీనిలో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీన్ని మనం 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని దానిలో నేను 1.5 కప్పు వరకు పంచదార యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో 1 కప్పు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత దీన్ని స్టవ్ పై పెట్టి మనం గులాబ్ జామున్ పాకం తీస్తాం కదా, సేమ్ కన్సిస్టెన్సీలో మనం పాకం అనేది రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ చపాతీ ముద్దని ఈ విధంగా రౌండ్గా చేసుకోవాలి. చేసుకున్నాక ఒక చాక్తో కానీ లేదా మీరు చేతితో కానీ చూసుకొని ఈక్వల్గా ఇలా ముద్దలుగా చేసుకోవాలి. చేసుకున్నాక ఒక ముద్దను తీసి చపాతీలా మొత్తం పాముకోవాలి దీన్ని. అలాగే మిగతావన్నీ కూడా మనం చపాతీలా చేసుకోవాలి. చేసుకున్నాక ఒకటి తీసుకొని దానిపైన మనం కొద్దిగా నెయ్యి అనేది అప్లై చేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకున్నాక దీనిపైన కొద్దిగా మైదా పిండి అనేది యాడ్ చేయాలి. ఇది కూడా కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు వేరేది చపాతీని వేసుకోవాలి. ఇలాగే మనం ఎన్ని చపాతీలు కావాలనుకుంటే అన్నీ ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవచ్చు. నేనైతే 3 యాడ్ చేస్తున్నా, అందుకే నేను చిన్న స్వీట్ లాగా చేశాను. మీరు కావాలనుకుంటే పెద్దగా చేసుకోవాలనుకుంటే ఒక 5-6 చపాతీలని ఇలాగే ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మీకు ఎక్కువ పొరలుగా కావాలనుకుంటే ఆ విధంగా చేయండి. నేనైతే చిన్నవే చేస్తున్నా, సో అందుకే 3 వేసాను. ఇప్పుడు దీన్ని మనం ఇలా రౌండ్గా ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మనం చాక్తో చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత మనం దీన్ని ఒకదాన్ని తీసుకొని ఇలా ఒత్తుకోవాలన్నమాట. మరీ ఎక్కువగా ఒత్తుకోవద్దు, లైట్గా ఒత్తుకోండి. అలాగే మిగతా అన్నిటి కూడా అలాగే ఒత్తుకోవాలి. ఈ విధంగా ఒత్తుకున్నాక దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం పాకం అనేది మనకి రెడీ అయిపోయింది. దీనిలో కొద్దిగా ఇలాచీ అనేది వేసుకుందాం. వేసిన తర్వాత దీన్ని ఒకసారి ఇలా కరిగించుకోండి. ఇప్పుడు మనం ఈ వేడి పాకాన్ని పక్కన తీసి పెట్టుకోవాలి. దీన్ని మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోండి. దీనిలో నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసాను. ఈ ఆయిల్ హీట్ ఎక్కాక కొద్దిగా పిండి వేసి చూడండి, ఆయిల్ హీట్ ఎక్కిపోయింది కదా. సో ఇప్పుడు మనం చేసుకున్న ఈ స్వీట్స్ని ఒకదాని తర్వాత ఒకటి వేసి దీన్ని లైట్గా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి.
ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి మనం ఈ పాకంలో వేసుకోవాలి. వేసి ఒక 2 నిమిషాల పాటు వీటిని ఒక స్పూన్తో కానీ లేదా మీ దగ్గర ఏది ఉంటుంది అవైలబుల్లో ఉంటే దాంతో ఇలా ఒకసారి ఒత్తుకోండి. మిగతావి కూడా అలాగే సేమ్ ఫ్రై చేసుకొని ఈ పాకంలో వేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు వీటిని ఇలాగే ఉంచి మనం వేరే బౌల్లో వీటిని షిఫ్ట్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉన్న ఈ మైదా స్వీట్ని రెడీ అయిపోయింది. మరి మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.